ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు బడ్డింగ్ టాపిక్ వచ్చేసి 2021-22 గాను ఢిల్లీలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో దానికి సంబంధించి కవితకు గత 2 రోజుల కింద స్క్రీన్ ట్రీట్ రావడం, అలాగే కేటీఆర్ గారు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు సంబంధిత బాధితుల దగ్గరికి వెళ్ళి పర్యటించే ఈ విషయంపై చర్చించడానికి గౌతమ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు కవితకి రీసెంట్గా క్లీన్ చిట్ వచ్చింది కదన్న ఈడీ. దాని తర్వాత ఇప్పుడు కవిత కడిగిన ముత్యమై తెలంగాణలో మళ్ళీ తిరుగుతుందంటారన్న? సత్య, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు అంటే కవిత గారితో పాటు కేజ్రీవాల్ గారు కావచ్చు, లేదా మిగతా 23 మంది మీద ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ ఏదైతే క్లారిటీ ఇచ్చిందో ఆ క్లారిటీలో కొంత మేము బయటపడ్డామని చెప్పేసి కవిత గారు అంటున్నారు. సరే, దాంట్లో కొంత అంటే కవిత గారికి అనుకూలంగా ఉండడం అనేది మనం అంతా కొంత సంతోషించాల్సిన అంశం. అయితే ఇది ఇక్కడ దాకానే ఉంటుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకనంటే సిబిఐ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. అంటే దీని మీద అంటే సరిగ్గా కోర్టు అర్థం చేసుకోలేదు, మేము వేసింది ఈ కేసుని సరిగ్గా అర్థం చేసుకోకుండానే దీన్ని కొట్టేసింది అని చెప్పేసి ఈరోజు పైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో అంటే దీని నుంచి ఇంకా థ్రెటనింగ్ తప్పిపోలేదు కవిత గారికి కావచ్చు, ఇంకో 23 మందికి కావచ్చు అని చెప్పేసి అయితే అక్కడ అంటే ఆ తీర్పు, దాని ప్రక్రియ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిన దాని ప్రకారం అయితే మనకు కనపడతా ఉంది. సత్య, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. 2022లో ఏదైతే కేసు జరిగిందో అంటే ఈమె కొంచెం కూడా సంబంధం లేని ఇన్ని రోజులు జైల్లో అయితే ఉంచారు కదన్నా. ఏమైనా ఉంటే ఆధారాలు సబ్మిట్ చేయాలి కదా. మరి కోర్టు ముందు ఏదైతే సిబిఐ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆమె కవిత గారికి బెయిల్ ఇచ్చే ముందు కూడా కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు కాబట్టి ఈరోజు మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు కోర్టు చెప్పింది. కాబట్టి కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి ఇన్ని రోజుల తర్వాత కూడా ఛార్జ్ షీట్ సరిగ్గా ఫైల్ చేయక, దాంట్లో ఎవిడెన్స్ సబ్మిట్ చేయక, ఆ ఎవిడెన్స్లలో వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్లో కూడా ఫాల్స్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఈ కేసుని మేము కొట్టేస్తున్నామని చెప్పేసి చెప్పింది. దీని మీద అంటే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్లో అది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపడతా ఉంది. కాబట్టే ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఆనాడు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారికి థ్రెటనింగ్ చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి మీద రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ఆనాటి మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు, కుయుక్తులు, కుట్రలు ఏదైతే చేసినారో దాంట్లో భాగంగానే ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. సత్య, ఓకేనా. ఇప్పుడు కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కదన్నా, దీనిలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందన్నా? ఎస్, అధినేత చెప్పినట్లుగానే ఖచ్చితంగా పార్టీ సెక్రటరీ గారు అనౌన్స్ చేసి తన సస్పెన్షన్ విధించడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే ఒప్పుకుంటున్నా కవిత తప్పు చేసిందని ఒప్పుకున్నందుకే మీరు అంటే పిఆర్ఎస్ పార్టీ ఒప్పుకొనే ఆమె సస్పెండ్ చేసిరా? లేదు సత్య, అంటే సస్పెన్షన్కి అదేవిధంగా లిక్కర్ కేసుకు ఏం సంబంధం లేదు. పార్టీ పరంగా తీసుకున్న దాంట్లో పార్టీ పరంగా తీసుకున్న సస్పెన్షన్ ఏంటంటే తను పార్టీ సీనియర్ నాయకుల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దుర్భాషలాడడం లాంటివి చేసింది. కాబట్టి ఇది 1-2 సార్లు తను అట్లా మాట్లాడొద్దని చెప్పినా తను మార్చుకోలేదు. కాబట్టి ఇంకో పీక్ స్టేజ్లోకి వెళ్ళి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. కాబట్టి ఆ దశలో తీసుకున్న తప్ప లిక్కర్ స్కామ్కు అదేవిధంగా సస్పెన్షన్కు ఎటువంటి సంబంధం లేదు. ఆనాడు మా కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అదంతా కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ చేసిన కుట్రలు, దాంట్లో భాగంగానే ఇవన్నీ చేసిరు తప్ప నా కూతురు అదేవిధంగా కేజ్రీవాల్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పేసి ఆ రోజు చెప్పిండ్రు. కాబట్టి ఈ దానికి అదేవిధంగా తన మీద యాక్షన్ తీసుకున్న పార్టీ పరంగా తీసుకున్న యాక్షన్కు ఏమీ సంబంధం లేదు. లిక్కర్ స్కామ్లో వచ్చిన మనీ టీఆర్ఎస్ కొంచెం ఫండ్ వచ్చిందంటనా అంటున్న వాళ్ళకి చెప్పమనండి, చూపించమనండి. అదే దాని గురించే అప్పటిదాకా ఏం నోరు మెదపని వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి దీని గురించి అసలు ఎట్లా సంబంధం లేదు. సత్య, మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. అంటే బట్టగాల్చి మీద వేయటం కోసం అని చెప్పేసి చాలా మాట్లాడతారు. వాటికి ఏవైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలా. అంటే లిక్కర్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి ఆ డబ్బులు? లిక్కర్ నుంచి డబ్బులు వచ్చిన దాంట్లో హెటీరో సంస్థ శరత్ చంద్ర ఉన్నాడు కదా, శరత్ చంద్రకు బెయిల్ వచ్చే కంటే ముందు ఆయన దాంట్లో బాండ్ల పేరుతోని బీజేపీ పార్టీ అకౌంట్లోకి దాదాపు 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్ అయిందో ఆ ట్రాన్స్ఫర్ అయిన వారం రోజులకు ఆయనకు బెయిల్ వచ్చింది.
ఓకే. కాబట్టి ఇటువంటి ఎవిడెన్స్లు ఏమన్నా మా దగ్గర ఉన్నాయా, మా దాంట్లో ఉన్నాయా, మా అకౌంట్లో ఉన్నాయా, అటువంటి డబ్బులు ఏమన్నా పడ్డాయా? అరే అవన్నీ చాలా మాట్లాడుకుంటారు. కావాలని కేసీఆర్ గారిని తక్కువ చేయడం కోసం, కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి ఎగనెస్ట్గా ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు నిలబడితే కేంద్రానికి ఇబ్బంది కాబట్టి దాంట్లో భాగంగా ఇవన్నీ చేసింది తప్ప దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కవిత గారు మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తే చేర్చుకుంటారన్న బీఆర్ఎస్లోకి? పార్టీలో రావటము, రాకపోవటము, తీసుకుపోవటం అని చెప్పేసి అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒకవేళ వస్తానంటే అధినేత గారు ఆలోచించాలి. మా కేసీఆర్ గారు మా బాస్. తను ఒకవేళ పార్టీ పట్ల, అధినాయకత్వం పట్ల, పార్టీ సీనియర్ నాయకుల పట్ల తను ఏదన్నా దుర్భాషలు మాట్లాడినా వాటన్నిటిని నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి అధినేత దృష్టిలో పెట్టి నేను చేసిన తప్పే అని చెప్పేసి అని అనుకుంటే మా అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే అది తను కన్సిడర్ చేసి ఒక మంచి సరే అని చెప్పేసి స్వీకరిస్తేనేమో పార్టీలోకి వస్తారు, లేదని అంటే పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటిదాకా అయితే అటువంటి చర్చ ఎక్కడా కూడా లేదు. ఓకే అన్న, అయితే ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడదాం అన్న. కేటీఆర్ గారు ఏదైతే ఉందో నిన్న బండ్లగూడ మున్సిపల్ జాగిలో తిరుగుతున్నారన్న. అక్కడ జనాలకి ఏమి హామీలు ఇస్తారు అంటే మేము 2029లో వస్తాము, ఖచ్చితంగా వచ్చిన నాడు మేము మీకు ఎట్లాంటి నష్టం జరగదు అని చెప్తున్నారన్న. అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నారన్న? సత్య, ఈ 2 ఏళ్ల కాలంలో 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో అత్యంత దారుణంగా ఉంది. ప్రజా పాలన అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చిండ్రో ప్రజలకు దగా చేసిన పాలననే ఈ 2.5 సంవత్సరాల్లో కనబడుతుంది. మీరు రెగ్యులర్గా చూడండి, వాళ్ళదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్యాక్ స్టోరీ చూసుకుంటే మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం, బ్లాక్ మెయిలర్. ఈ 2 కారణంగా ఆయన ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా లగచర్ల భూముల మీద పడ్డాడు. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఎకరాకి 40 లక్షలు ఇచ్చారు కదన్న. ఎవరు? ఒక్కొక్క పర్సన్కి 40 lakhs దాకా అందింది కదా లగచర్ల విషయంలో. అందితే ఎక్కడ చూపే ఇప్పటికీ కూడా ఆ లగచర్ల వాళ్ళ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని చెప్పేసి లగచర్ల బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఏమంటూ ఆరోపిస్తున్నారు అంటే మల్లన్న సాగర్ లో మరి వీళ్ళు ఏం చేసారు, కనీసం ఒక్కొక్కరికి 7 లక్షలు కూడా ఇవ్వలేకపోయారు కదా. మల్లన్న సాగర్ ఆ రోజు మేము కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తామన్నో దానికి అదనంగా ఇచ్చినాం తప్ప ప్రజల్ని ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో ఏదైతే ప్రజలకు మనకు అప్పటికే తెలంగాణకు కావాల్సిన నీళ్ల విషయంలో ఆ మొత్తం నీళ్ళని తీసుకొచ్చి ప్రజలకంతా సస్యశ్యామలం చేయడం, పంట పొలాలని సస్యశ్యామలం చేయడం అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో కొంత ఖర్చు అయితే అది ప్రజలకు కూడా ఉపయోగపడేదే. ఆ ఉపయోగపడ్డ దాంట్లో వాళ్ళకి అంతకుముందు మేము కాంపల్సేషన్ ఏదైతే ప్రకటించినామో ఆ ప్రకటించిన దానికంటే ఎక్కువే ఇచ్చి చేసుకున్నాము. కానీ ఈ రోజు లగచర్లలో కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణలో కావచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. మీరు ఏ విషయమైనా తీసుకోండి. నిన్ననే అనుకుంటాను కేటీఆర్ గారు హైదర్ షా కోర్టుని పర్యటన చేశారు, మూసీ నది పరివాహక ప్రాంతం. అక్కడ దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి నోటీసులు కానీ, అదేవిధంగా కట్టుకునేటప్పుడు పర్మిషన్స్ ఆ రోజు అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఒకవేళ దానికి వ్యతిరేకం అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రజలకు నోటీస్ ఇవ్వాలి. వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒకవేళ ఖచ్చితంగా తీయాల్సి వస్తే వాళ్ళకి కాంపల్సేషన్ ఏంటి, వాళ్ళకు అంటే మనకు వాళ్ళకి కేటాయించిన స్థలం ఎక్కడ ఇల్లు కట్టిస్తారు, వాళ్ళ కాంపల్సేషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యి ప్రజలు పోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ రాత్రికి రాత్రి వెలుగుమట్లలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా మూసీ నదిలో, నిన్న లగచర్లలో, ఇది ఎక్కడ చూసినా భూముల చుట్టూ భూములు వాళ్ళు కొల్లగొట్టడం కోసం చేసే మూసీ సుందరీకరణ గురించి వచ్చింది కాబట్టి మూసీ గత ప్రభుత్వం టీఆర్ఎస్లో వీళ్ళు జస్ట్ డెమోలు చూపించి డబ్బులు లాక్కున్నారు. ఇప్పుడు మేము చేస్తుంటే దీన్ని ఆరోపిస్తున్నారు, అంటే వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. దీన్ని కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, మానం, మర్యాద, చీము, నెత్తురు ఏవి వాళ్ళ ఒంట్లో ప్రవహించట్లేదు సచ్చా. వాళ్లకు కళ్ళుండి చూడలేని బుద్ధి వాళ్ళకుంది. ఈరోజు మీరు నాగోల్ దగ్గర నడవండి, మేము ఎటువంటి ప్రజల ఆస్తులు నష్టపోకుండానే మూసీ నదికి ఇరువైపులా దాదాపు 4 కిలోమీటర్ల దూరం దాకా మేము సుందరీకరణ చేసి చూపెట్టినాము, పచ్చదనాన్ని పెంచి చూపించినాము. ఎక్కడ ఏ ప్రజలకు, ఏ కుటుంబానికి, ఏ మనిషికి నష్టం జరగకుండా చూసినాము. కావలిస్తే వాళ్ళకు మేము చూపిస్తాం, రమ్మని చెప్పండి. మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడతారు కదా ప్రగల్భాలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వాళ్ళు మోసగాళ్ళు సత్య. ఈ ప్రజలకు నయవంచన చేసేవాళ్ళు సత్య. వాళ్ళు నయవంచన చేస్తూ ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టడానికి వచ్చిన వాళ్ళు సత్య.
రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా దండుపాళ్యం బ్యాచ్గా మారి రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ భూముల్ని బేస్ చేసుకొని వందల వేల కోట్ల రూపాయలను సంపాదించడానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. దాంట్లో పెద్దన్నగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మిగతా అన్నలంతా కూడా ఈరోజు దోపిడీకి దొంగతనాలకు పచ్చిగా ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చిండ్రు. ఒకవేళ అదే అయితే మూసీ నదిలో బఫర్ జోన్లో ఉన్న తిరుపతి రెడ్డి ఇల్లుని ఎందుకు కూలగొట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నాం మేము. జానారెడ్డి కొడుకు ఇల్లు కూడా ఫామ్ హౌస్ కూడా మూసీ నదిలోనే ఉంది కదా, బఫర్ జోన్లోనే ఉంది కదా, ఎందుకు కూలగొట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నాము. శ్రీనివాసరెడ్డిది ఇల్లు కూడా చెరువు కట్టలోనే ఉంది కదా, ఎందుకు కూడగొట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నాము. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పండి. అంటే పేదవాళ్ళు వాళ్ళకు నోరు లేదు కాబట్టి వాళ్ళ మీద ఎగబడి మనం వాళ్ళని నష్టపరిచి వాళ్ళకి ఎల్లగొట్టడానికి దాడి చేస్తారు. కానీ ఇదే అధికారంలో ఉన్న వాళ్ళ స్థలాలు, ఇళ్ళు, ఫామ్ హౌజులు నదీ పరివాహక ప్రాంతంలోనే కాదు బఫర్ జోన్లో ఉన్నాయి, నదిలోనే కట్టుకున్న సందర్భం ఉంది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దాని గురించి ఇచ్చేయట్లేదు? ఇప్పుడు గాంధీ విగ్రహం గురించి ఏదైతే వచ్చింది కదన్న, ఇప్పుడు అక్కడ మధు పార్క్ దగ్గర గాంధీ విగ్రహం పెట్టట్లేదు, అది ఎక్కడో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది బాపుగడ దగ్గర పెడుతున్నారు. అంటే దానికి దీనికి కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అయితే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు అన్న దాన్ని అక్కడే పెడుతున్నారు అని జనాల్లో ఇంజెక్ట్ చేసిరు? మేము చేయలేదు. అరే హరీష్ రావు గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్తున్నారు అదే ప్లేస్లకి. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ చెప్పిన ప్రూఫ్లే లేవు అసలు. వాస్తవంగా ప్రజల దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉన్నారో బండ్లగూడ దగ్గర ఉన్నారో వాళ్ళు ప్రజలు మా దగ్గర ఎందుకు పెడుతున్నారో వాళ్ళ దగ్గర అడుగుతుంది, వాళ్ళ దగ్గర చెప్పింది కదా. అస్థికలు ఏవైతే కలిసిపోయారో అక్కడ ప్లేస్ లో పెడుతున్నారు. అసలు ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో ఎంటర్ అయిందా? ప్రభుత్వం ఎక్కడైతే గాంధీ బొమ్మని మేము ఆవిష్కరిస్తామని చెప్పిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న జనాలు బయటకు వచ్చి మా ఇళ్లను కూలగొడతామని చెప్పేసి అని అంటున్నారు. మాది బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ కూలగొట్టి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు అన్న తర్వాత కదా మా హరీష్ రావు గారు వెళ్ళింది, ఆ తర్వాత కేటీఆర్ గారు వెళ్ళింది. మేము కాదు ముందు వెళ్ళింది, ప్రజలే వచ్చి మాట్లాడినారు. ఒకవేళ మీరు గాంధీ బొమ్మని నెలకొడితే మా ఇల్లు బఫర్ జోన్ లోకి వచ్చినాయి అని అంటే గాంధీ బొమ్మని పెట్టినా కానీ అది కూడా బఫర్ జోన్ లోకి వస్తుంది కదా, మరి అదెందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి అడిగింది ఆ జనాలు. అక్కడ కుటుంబాలు ఎక్కడైతే ఆ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారో అక్కడ నష్టపోయే కుటుంబాలు, బాధితులు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు, మేం కాదు. ఆ తర్వాత వాళ్ళ బాధని చూసి ఆ సమస్యను చూసి చెలించిపోయి మా హరీష్ రావు గారు పోయి ప్రజలతో మాట్లాడడానికి వెళ్ళి ఆ విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది తప్ప మేము ముందుగా దాని గురించి మాట్లాడదు. ప్రభుత్వ ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఉంది కాబట్టి ప్రజలు దాని మీద మాట్లాడారు కాబట్టి దాన్ని మేము పరిష్కరిస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే భూదాన్ విషయం కూడా వచ్చింది కాబట్టి మాటలో భూదాన్ విషయంలో వీళ్ళు వెళ్ళి మీరు టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే వెళ్ళి ప్రతిసారి వాళ్ళకి హామీలు ఇస్తున్నారన్న, అదైతే ట్రస్ట్ భూమి కదా, గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకు అప్పచెప్పాలి కదా, దాని విషయంలో మీరు ఎట్లా హామీలు ఇస్తారన్న? అసలు సత్య, భూదానం అనేదానికి ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ఈ ట్రస్ట్ భూదాన్ ట్రస్ట్ ఉంది. ఈ భూదాన్ ట్రస్ట్కు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన సందర్భం ఉందా? లేదా భూదాన్ వాళ్లే ఈ ప్రజలకు పోయి నోటీసులు ఇచ్చిన సందర్భం ఉందా? భూదాన్కు ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అంటే అదొక ట్రస్ట్. 9 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు కదా భూదాన్? అసలు భూదాన్ ట్రస్ట్ ని పట్టించుకోలేదు. మేము అదే అంటున్నాం. మేము ప్రజలు ఏదైతే అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మేము కదిలించాలని చెప్పేసి అనుకోలేదు కాబట్టి దాంట్లో ఇంటర్ఫియర్ కాలేదు. కదిలించకుండా వాళ్లకు అవసరమైతే పట్టాలు ఇచ్చిన సందర్భం, ఇప్పుడు వెలుగుమట్లో ఉంది, పట్టాలు ఇచ్చిన సందర్భం. అదేవిధంగా నీళ్లు వాటిని అంతా ఫెసిలిటీ కొంత లేట్ అయినా కానీ ఏర్పాటు చేయడానికి అన్ని మేము సంసిద్ధమైన పరిస్థితి. ఆ తర్వాత మా ప్రభుత్వం పోయింది. మా ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ మీద దాడి చేసేసి అక్కడ ఉన్న 62 ఎకరాల్లో సబ్జెక్ట్ కరెక్షన్ మొత్తం కలెక్టరేట్కు చాలా దగ్గరగా ఉంది. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నుబడింది. ఆ 60 ఎకరాలలో దాదాపు 30 ఎకరాలు వీళ్ళ అధీనంలోనే, ఈ పేద ప్రజల అధీనంలోనే ఉంది. ఈ భూమిని అంతా కొల్లగొట్టాలని చెప్పేసి ఒక దుష్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల జీవితాలతో ఆడుతున్నారు. వాళ్ళ కుటుంబాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబాలని నేలమట్టం చేసేసారు. మీరు చూడండి, అంటే గాజాలో ఎట్లయితే యుద్ధం చేసేసి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేసినారో అట్లా ఒక టెర్రరిస్టుల కుటుంబాలను నాశనం చేసినట్టు పేద ప్రజల ఇల్లుని నాశనం చేయడం ఇది ప్రజాపాలన అవుతుందా లేకపోతే దగాపాలన అవుతుందా? మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి. ఇవి ఎవరు చేసినాయి కాదు, మన యూట్యూబర్స్, అదే న్యూస్, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ అంతా కూడా వాళ్ళు చూపించిన వీడియోలే కదా. అదే మేము స్వయంగా అక్కడికి వెళ్ళినాం,
పాపం పేద ప్రజలు వాళ్ళు కట్టుకున్న గుడిసె కావచ్చు, అదేవిధంగా పక్కా ఇళ్ళు కావచ్చు, రెండు రకాల వాళ్ళు కూడా డబ్బులతోని వాళ్ళు కష్టపడి ఈఎంఐలు తెచ్చుకొని లేకపోతే ఇంకో బ్యాంక్ లోన్లు తెచ్చుకొని కష్టపడి కట్టుకున్న ఇళ్ళని నేలకూల్చడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? భూధన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకేమన్నా నోటీసులు ఇచ్చిండ్రా? వాళ్ళకేమన్నా చెప్పిండ్రా? లేకపోతే ఇదే మా భూమి, మీ భూమిని ఇంతకాలం టైం ఇవ్వాల్సిన అవసరం లేదా? టైం కూడా ఇవ్వలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వెళ్ళగొట్టాలి. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళకు అర్ధాంతరంగా వెళ్ళిపోమని చెప్పేసి అర్ధరాత్రి దాదాపు 5-6 వేల పోలీసు బెటాలియన్ని తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది సత్య? అంటే ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్న పాలన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ప్రజలకు నయవంచన దగా చేస్తున్న పాలన. ఇది ప్రజలకు అనుకూలమైన పాలన కాదు. మీరు ఏ రకమైన స్కీమ్లని తీసుకోండి, వాళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలనండి, లేకపోతే 420 హామీలు కావచ్చు, ఏవి కూడా ప్రజలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇష్యూ అంతా డైవర్ట్ చేయడం కోసం, ప్రజల మనసుల్ని మార్చడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది తప్ప వాళ్ళ పరిపాలన పట్ల సదాభిప్రాయం లేని దశలో నుంచి వీళ్ళంతా ఆడుతున్న నాటకం రేపు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం ఉండదు. ఈ లోపే మొత్తం దోచుకొని పోదాం, దానికి అనుకూలంగా మొత్తం గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న పెద్దలంతా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, దొంగల బ్యాచ్ ఇదంతా దండుపాళెం బ్యాచ్ రాష్ట్రం మీద పడ్డది, దారుణంగా దోచుకుంటుంది. ఓకే అన్న, మీరు బాగానే చెప్పారు కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ కుమ్మెరలు ఏదైతే జరిగిందో మీరు 9 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగితే కూడా ఎప్పుడు వెళ్ళని కేటీఆర్ గారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి 10 లక్షలు సాయం చేయడం ఏంది? అసలు అంటే ఏం చెప్పాలనుకుంటారు జనాలకు? మెసేజ్ ఏందన్న? గత సీజన్లో చాలా జరిగినాయి అన్న. ఏం జరిగినాయి చెప్పు సత్య. ఒక్కటి నల్గొండలో ఒక ఇష్యూ, కుమ్మరిలో ఏం జరిగిందో చెప్పు. కుమ్మరిలో ఒక బీసీ సంబంధించిన ఆమెకు చిన్న పాపను చేసిరని చెప్పారు. ఈ ఇష్యూ కాదు, గతంలో కుమ్మెరలో మహబూబ్ నగర్ లో జరిగింది. మహబూబ్ నగర్ లో నేను మహబూబ్ గురించి అంటలేను, గతంలో మీ పాలనలో స్టేట్ వైడ్ గా చాలా జరిగిన ఇష్యూస్ చెప్పాలనుకుంటే లిస్ట్ తీయొచ్చు. అందులో ఇప్పుడు ఏ రోజు కూడా కేటీఆర్ వెళ్ళి ఇగో పరామర్శ చేసిన రోజులు లేవు. ఒక అపాయింట్మెంట్ దొరకలేదు, గద్దర్ గానీ రోడ్డు మీద నిలబెట్టించు 2 గంటలు. దీన్ని దేశం మొత్తం చూసిరు. ఇట్లాంటిది ఈయన ఇప్పుడు ఎందుకు ఇంత కిందికి వచ్చిరు? కేసీఆర్ కూడా ఎప్పుడు దగ్గరకు ముట్టని పర్సన్ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఇదేం బీఆర్ఎస్ పార్టీ ఏడుకొచ్చింది స్థాయి సత్య? అంటే నువ్వు మాట్లాడుతున్నది ఏంటంటే అంటే సమస్యల్లో ఉన్న ప్రజల్ని కలవటం తప్పుగా భావిస్తున్నారా? లేకపోతే ఇన్ని రోజులు నేనేమంటున్నానంటే గతంలో జరిగితే గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఆయా ప్రాంతాలలో ఉన్న కలెక్టరేట్ల దగ్గరికి మేము ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నాం, మాకు ఛానల్స్ ఏంటి, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఎంపీడీఓ ఆఫీసులు ఉన్నాయి, త్రూ అట్లా వస్తుంది. డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంత్రి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. అట్నుంచి వచ్చిన తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే మాకు న్యాయం జరగలేదని చెప్పేసి ఆ సంబంధిత మంత్రి దగ్గరికి వస్తే పరిష్కారం కాకపోతే తప్పు పట్టాలా. ఈ రోజు మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి, మాకు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, మాకు ఒక ఇష్యూ తెలిసినప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఒక పార్టీ ప్రధాన నాయకుడిగా ఆ కేటీఆర్ గారు వెళ్ళడంలో ఎట్లా తప్పు అవుతుంది? అక్కడ ఉన్న బాధితుల్ని హక్కును చేర్చుకోవడంలో తప్పు ఎట్లా అవుతుంది? కుమ్మెరలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది సత్య. ఒక పసిపాపని అగ్రకుల అహంకారంతో కాళ్లతో తన్ని తల్లిని తండ్రిని లెక్క చేయకుండా నెట్టేసి ఆ దురహంకారాన్ని ప్రదర్శించి ఆ ఒక పాప ప్రాణం పోతే వాళ్ళని కలవద్దు అని చెప్పేసి అనుకుంటామా మనం? ఖచ్చితంగా కలిసి వాళ్ళకి సంఘీభావం తెలియజేయాల్సింది. అదేవిధంగా ₹1,00,000 ఇమీడియట్ గా ఇవ్వడం అది మామూలు విషయం కాదు. ₹1,00,000 ఇవ్వడం, 10 లక్షల రూపాయలు పెట్టి మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పేసి అంటున్నాము. మరొక బాధ్యతాయుతమైన ప్లేస్ లో ఉన్నాం కాబట్టి మా ఒక సహృదయంతో కేటీఆర్ గారు ఆలోచించి ఒక గొప్ప మనసుతో ఒక మంచి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా అనడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య తెలిసినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి, ఇప్పుడు వెలుగుమట్ల ఉంది, వెలుగుమట్ల దగ్గర కూడా తను పర్యటన చేసి మీ ఇండ్లని మీకు పట్టాలతో సహా మళ్ళీ మేము పక్కా ఇళ్ళని కట్టిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 2 ఏళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న బాధితుల విషయంలో కావచ్చు, వెలుగుమట్ల బాధితుల్లో కావచ్చు, నాగరిక కర్నూలు లాంటి ఘటనలు జరిగిన ఎక్కడైనా కూడా మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే మా కేటీఆర్ గారు చెప్పారు. అదే రేపు జరగబోయేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.